ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దామమ్మా. అందులో ఫస్ట్‌ది బేసిక్ అమ్మ. బేసిక్. దీని అబ్రివియేషన్ చాలా సార్లు అడిగున్నాడమ్మా. బేసిక్ అంటే బిగినర్స్, ఆల్ పర్పస్, సింబాలిక్, ఇన్‌స్ట్రక్షన్ కోడ్. బిగినర్స్, ఆల్ పర్పస్, సింబాలిక్, ఇన్‌స్ట్రక్షన్ కోడ్. దీన్ని థామస్ కర్ట్జ్ అనే ఆయన డెవలప్ చేశాడమ్మా. థామస్ కర్ట్జ్ అనే ఆయన ఈ బేసిక్ అనే లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారు. ఇదొక హై లెవెల్ లాంగ్వేజ్ నాన్న. ఈ పేరుని బట్టి ఇదేదో బేసిక్స్ అని మాత్రం అనుకుండేరు. కాదు, ఇదొక హై లెవెల్ లాంగ్వేజ్. బిగినర్స్, ఆల్ పర్పస్, సింబాలిక్, ఇన్‌స్ట్రక్షన్ కోడ్. ఎవరు డెవలప్ చేశారు అంటే థామస్ కర్ట్జ్. రైట్. ఇంకొకటి ఆల్గాల్ నాన్న. ఆల్గాల్. ఆల్గాల్ ఫుల్ ఫార్మ్ వచ్చేసి అల్గోరిథమిక్ లాంగ్వేజ్. అల్గోరిథమిక్ లాంగ్వేజ్. దీన్ని అలెన్ జే పెర్లిస్ అనే ఆయన డెవలప్ చేశారు. అలెన్ జే పెర్లిస్. అల్గోరిథమిక్ లాంగ్వేజ్. నెక్స్ట్‌ది ఫోర్ట్రాన్. FORTRAN. ఫోర్ట్రాన్. ఫార్ములా ట్రాన్స్‌లేషన్. ఫార్ములా ట్రాన్స్‌లేషన్. ఫార్ములా ట్రాన్స్‌లేషన్. దీన్ని జాన్ బెకస్ అనే ఆయన డెవలప్ చేశారమ్మా. జాన్ బెకస్. ఫార్ములా ట్రాన్స్‌లేషన్. దీని మీద బిట్ ఏమడుగుతాడంటే నాన్న, ప్యూర్ మ్యాథమెటికల్ మ్యాథమెటికల్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతాడు. ప్యూర్ మ్యాథమెటికల్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ ఏది అంటే ఫోర్ట్రాన్. ఫార్ములా ట్రాన్స్‌లేషన్. దీన్ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జాన్ బెకస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్‌ది కోబాల్ అమ్మ. కోబాల్. కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. కోబాల్. దీన్ని గ్రేస్ హూపర్. ఫీమేల్ అమ్మాయేమో. గ్రేస్ హూపర్. HOPPER. గ్రేస్ హూపర్ అనే ఆమె డెవలప్ చేశారు. కోబాల్ కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. దీన్ని ప్యూర్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. ప్యూర్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అని కూడా అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్‌ది సి లాంగ్వేజ్. ఇది మీకు ఐడియా ఉంటది నాకు. సి. దీన్ని డెవలప్ చేసింది ఎవరు తల్లి? డెనిస్ రిచీ. డెనిస్ రిచీ. సి లాంగ్వేజ్‌ని డెవలప్ చేసింది డెనిస్ రిచీ. సి లాంగ్వేజ్ ముఖ్యంగా దేనికోసం వాడతారు? చూడండి, ఎక్కడ పోయినా సి లాంగ్వేజ్ ముందర నేర్పిస్తారు. బేసిక్స్ అంటారు. ఎందుకంటే నాన్న, దాదాపుగా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో సగానికి పైన కోడింగు సి లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. అంతెందుకమ్మా, ఆండ్రాయిడ్ సగానికి పైన కోడింగ్ దేంట్లో ఉందంటే లైనక్స్‌లో ఉంది. మరి ఆ లైనక్స్ కోడింగే దేంట్లో ఉందంటే సి లాంగ్వేజ్‌లో ఉంది. సో, సి అనేది చాలా కీలకం. ఇక నెక్స్ట్‌ది సి ప్లస్ ప్లస్ అమ్మ. కొంతమంది సి ప్లస్ ప్లస్ కూడా డెన్నిస్ రిచీ అని అంటారు. కాకపోతే సి ప్లస్ ప్లస్‌ని డెన్నిస్ రిచీ కాదమ్మా. బెజార్నీ స్టౌస్ట్రప్ అని ఆయన డెవలప్ చేశారు. బెజార్నీ స్ట్రౌస్ట్రప్. STROUSTRUP. బెజార్నీ స్ట్రౌస్ట్రప్ అని ఆయన ఈ సి ప్లస్ ప్లస్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక నెక్స్ట్‌ది జావా. ఇది మనకు తెలిసిందే అమ్మ. జేమ్స్ గాజ్లింగ్. నాన్న, సి ప్లస్ ప్లస్ ఎక్కువగా వీడియో గేమ్స్ డెవలప్ చేయడానికి వాడతారు. ఇక జావా వచ్చేసి జేమ్స్ గాజ్లింగ్. GOSLING. జేమ్స్ గాజ్లింగ్ అని ఆయన డెవలప్ చేశాడు. వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి జావాని వాడతారు.
జావాకున్న ఒక గొప్ప అడ్వాంటేజ్ మిగతా ఏ లాంగ్వేజ్‌కి లేదు నాన్న. జావా అంత క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే, దానికున్న ఓరా అనే మెథడ్ నాన్న. ఓరా. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. ఒకసారి కోడింగ్ రాసామంటే అది ఎక్కడైనా రన్ అవుతుంది. ఇది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక నెక్స్ట్ హెచ్‌టిఎంఎల్ నాన్న. హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని ఎవరు కనిపెట్టారు నాన్న? టిమ్ బెర్నర్స్ లీ. టిమ్ బెర్నర్స్ లీ. టిమ్ బెర్నర్ బెర్నర్స్ లీ. ఈ వరల్డ్ వైడ్ వెబ్‌ని కనిపెట్టింది కూడా ఈయనే. అసలు ఇంటర్నెట్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే టిమ్ బెర్నర్స్-లీ. ఈరోజు మనం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని టైప్ చేస్తున్నాం. అసలు అదంతా కూడా ఎవరి పుణ్యం అంటే ఈ టిమ్ బెర్నర్స్-లీ పుణ్యం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ముఖ్యంగా మనం అంటే బిట్స్ ఓరియెంటెడ్‌గా ఈ లాంగ్వేజ్ గురించి తెలియాలి నాన్న. అంటే అబ్రివేషన్స్ అడుగుతున్నాడు. బేసిక్ అంటే ఏంటి? బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్‌స్ట్రక్షన్ కోడ్. ఆల్గాల్ అంటే ఏంటి? అల్గారిథమిక్ లాంగ్వేజ్. ఫోర్ట్రాన్ అంటే ఏంటి? ఫార్ములా ట్రాన్స్లేషన్. కోబాల్ అంటే ఏంటి? కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. హెచ్‌టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇక బేసిక్‌ని ఎవరు కనిపెట్టారు? థామస్ కర్ట్స్. ఆల్గాలు అలెన్ జే పెర్లీస్. ఫోర్ట్రాను జాన్ బెకస్. కోబాలు గ్రేస్ హూపర్. సి డెనిస్ రిచీ. సి++ బెజార్నీ స్ట్రౌస్ట్రప్. జావా జేమ్స్ గోస్లింగ్. హెచ్‌టిఎంఎల్ టిమ్ బెర్నర్స్-లీ. ఈ పేర్లు కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. బిట్ పరంగా అడిగేదైతే మాత్రం నేను గమనించినంతట్లో ప్యూర్ మ్యాథమెటికల్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అనేది అడుగుతున్నారు. ఫోర్ట్రాన్ చెప్పాలి. ప్యూర్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నాడు. కోబాల్ చెప్పాలి. అదేవిధంగా వెబ్‌సైట్స్ డిజైన్ చేయడానికి హెచ్‌టిఎంఎల్, జావా లాంటివి వాడుతూ ఉంటారు. ఓకే నాన్న. ఇక నెక్స్టు ట్రాన్స్‌లేటర్స్ అనే కాన్సెప్ట్ గురించి కొంత తెలియాలి నాన్న మనకు. ట్రాన్స్‌లేటర్ దాని పేరులోనే ఉంది. ట్రాన్స్‌లేటర్స్ అనువదించడం. ఏముంది ఇక్కడ అనువదించడానికి? అంటే ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్. ఇంతకు ముందరే చెప్పాను నేను. లో లెవెల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్‌కి అర్థమయ్యే భాష. హై లెవెల్ లాంగ్వేజ్ ఇది మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాష. మరి ఈ రెండిటికి మధ్య అనువదింపులు అనేటివి జరగాలంటే నాకొచ్చిన ఇంగ్లీష్‌లో నేను సోర్స్ కోడ్‌ని టైప్ చేస్తాను. బట్ నాకొచ్చిన ఇంగ్లీష్ మిషన్‌కి రాదు. మిషన్‌కి వచ్చింది లో లెవెల్ లాంగ్వేజ్. సో, ఈ మధ్యలో మనకేం కావాలి అంటే ట్రాన్స్‌లేటర్స్ కావాలి. మరి ఆ ట్రాన్స్‌లేటర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఒకటి అసెంబ్లర్. రెండోది కంపైలర్. మూడోది ఇంటర్‌ప్రెటర్. ఇంటర్‌ప్రెటర్. అసెంబ్లరు, కంపైలరు, ఇంటర్‌ప్రెటర్. అసెంబ్లర్ ఎందుకు? నాన్న ఆల్రెడీ ఇంకొక విషయం కూడా చెప్పాను. లో లెవెల్‌లో 2 రకాలున్నాయి. ఏమున్నాయి? ఒకటొచ్చేసి ప్యూర్‌గా జీరోస్ అండ్ వన్స్‌తో వచ్చే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. ఇంకోటేంటి? ఇంగ్లీషు అక్షరాలతో వచ్చిన అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏఎల్‌పి. అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ఈ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్‌లో ఉన్నది కూడా యంత్రానికి అర్థం అవ్వాలిగా. ఇదేంటివి? కేవలం జీరోస్ అక్షరాలు. ఇంగ్లీష్ అక్షరాలు. సిపివై అంటావు. కాపీ. ఎంఓవి అంటావు. మూవ్. సో, ఈ ఇంగ్లీష్ అక్షరాలతో ఏర్పడిన ఇవి ఈ యంత్రానికి అర్థం కావు. సో, ఈ అసెంబ్లీ లెవెల్ కోడ్ నుంచి మెషిన్ లెవెల్ కోడ్‌కి మార్చేదే అసెంబ్లర్. అసెంబ్లర్ ఏం చేస్తుంది అంటే లో లెవెల్‌లో ఉన్న అసెంబ్లీ కోడ్‌ని లో లెవెల్‌లో ఉన్న మిషన్ కోడ్, బైనరీ కోడ్‌లోకి మారుస్తుంది. అది అసెంబ్లర్ యొక్క ఉపయోగం. ఇక కంపైలరు, ఇంటర్‌ప్రెటర్ చేసే పనేంటంటే హై లెవెల్‌లో ఉన్న కోడ్‌ని లో లెవెల్‌లోకి మారవడం. మరి కంపైలర్ ఎలా చేస్తుంది అంటే మనం రాసిన మొత్తం సోర్స్ కోడ్‌ని ఎట్ ఏ టైమ్ కంప్లీట్‌గా ఒకేసారి హై లెవెల్ నుంచి లో లెవెల్‌లోకి మారుస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
కంపైలర్ ఎప్పుడు తప్పుల్ని చూపించదమ్మా. మనం జనరల్‌గా ప్రోగ్రామ్ రాసినప్పుడు కంపైల్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. కంపైలర్ దేనికి అంటే ఎర్రర్ ఫైండింగ్‌కి అంటారు. కాదమ్మా. కంపైలర్ దేనికి అంటే హై లెవెల్‌లో ఉన్న కోడ్‌ని లో లెవెల్‌లోకి మార్చడానికి. ఒకవేళ తప్పులుంటే తప్పులున్నాయని చూపించింది. అంతేగాని టెస్టింగ్ కోసం వాడేది కంపైలర్ కాదు. కంపైలర్ ఏం చేస్తుంది? కంప్లీట్‌గా మనం రాసిన సోర్స్ కోడ్‌ని ఇంతకు ముందరే చెప్పాను. మనం రాసేదేంటి? సోర్స్ కోడ్. కానీ యంత్రానికి అర్థమయ్యేదేంటి? మెషిన్ కోడ్. మెషిన్ కోడ్ లేదా బైనరీ కోడ్. సో, ఈ మిషన్ కోడ్‌లోకి మార్చాలి అంటే మనకేం కావాలి అంటే కంపైలర్ కావాలి. కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఎట్ ఏ టైమ్ ఒకేసారి మొత్తం సోర్స్ కోడ్‌ని మెషిన్ కోడ్‌లోకి మారుస్తుంది. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? ఇంటర్ప్రెటర్ కూడా అదే పని చేస్తుంది. కాకపోతే లైన్ బై లైన్ చేస్తుంది. కంపైలరు మన కోడ్‌లో 100 లైన్‌లుంటే 100 లైన్‌లని ఒకేసారి మార్చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అట్లా కాదు నాన్న. లైన్ బై లైన్ కన్వర్షన్స్ అనేటివి చేస్తూ వస్తుంది. ఇవి ట్రాన్స్‌లేటర్స్ అమ్మ. ఒకటి అసెంబ్లర్. అసెంబ్లర్ ఎందుకు? లో లెవెల్‌లో ఉన్న అసెంబ్లీ కోడ్ నుంచి మెషిన్ కోడ్‌లోకి మారవడానికి. ఇంకొకటి కంపైలర్. హై లెవెల్ నుంచి లో లెవెల్‌లోకి. లో లెవెల్ నుంచి హై లెవెల్‌లోకి. ఇంటర్ప్రిటర్ అలాగే హై లెవెల్‌లో ఉన్నదాన్ని లో లెవెల్‌లోకి. కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి తేడా ఏంటి? కంపైలర్ మొత్తం సోర్స్ కోడ్‌ని ఒకేసారి మెషిన్ కోడ్‌లోకి మారుస్తుంది. ఇంటర్ప్రిటర్ అలా కాదు. లైన్ బై లైన్ కన్వర్షన్ చేస్తూ వస్తుంది. ఓకే నాన్న? ఇంకా ఇంకొన్ని టర్మ్స్ ఉన్నాయి. అవి కూడా నేర్చేసుకుందాం. టర్మినాలజీ. వీటికి సంబంధించిన టర్మ్స్. ఒకటి ఫ్రీవేర్. ఫ్రీవేర్. ఇంకొకటి షేర్వేర్. షేర్వేర్. ఇంకొకటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. ఇంకొకటి క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్‌వేర్. క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్‌వేర్. చివరిది హారిజాంటల్ సాఫ్ట్‌వేర్. హారిజాంటల్ సాఫ్ట్‌వేర్. అలాగే వర్టికల్ సాఫ్ట్‌వేర్. వర్టికల్ సాఫ్ట్‌వేర్. రైట్ నాన్న. ఫ్రీవేర్ అంటే ఏంటి? అమ్మ ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఫ్రీగా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలిగితే, ఉచితంగా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలిగితే దాన్ని ఫ్రీవేర్ అంటారు. మళ్ళీ దాంట్లో కాపీరైట్స్ ఇబ్బందులు ఏమీ మిమ్మల్ని పెట్టడు. లైసెన్స్ అగ్రీమెంట్లు ఏమీ ఉండవు. ఉచితంగా మనం నెట్‌లోంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాటర్ మార్క్స్ లాంటివి ఇలాంటివి ఏమీ ఉండవు. అలా ఉచితంగా ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోగలిగితే ఆ సాఫ్ట్‌వేర్‌ని ఫ్రీవేర్ అని అంటూ ఉంటారు. ఇక రెండోది షేర్‌వేర్. షేర్‌వేర్ కూడా ఫ్రీగానే ఇస్తాడమ్మ. కాకపోతే వాడిని వాడు ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మొన్నటి వరకు మనం చూసాం. షేర్ చాట్ అని, హెలో అని, టిక్‌టాక్ అని ఇలాంటివి కొన్ని యాప్స్ ఉన్నాయి. అవన్నీ షేర్‌వేర్ ఉచితంగానే దొరుకుద్ది నీకు ప్లే స్టోర్‌లో. కాకపోతే అతను ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా కింద తన లోగోని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు. చివర్లో పలానా దాంట్లోంచి ఇది డౌన్‌లోడ్ చేసిందని అతనే మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఇలా తన సాఫ్ట్‌వేర్‌ని తనే షేర్ చేసే కొద్దీ తన సాఫ్ట్‌వేర్ యొక్క క్రేజ్‌ని పెంచుకోవడమే ఈ షేర్‌వేర్ అనేది. ఇది కూడా ఉచితంగానే దొరుకుతుంది. ఇక నెక్స్ట్‌ది ఓపెన్ సోర్స్. నేను ఇంతకు ముందరే చెప్పా. లైనక్స్ ఈస్ ఎన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అని చెప్పా. ఓపెన్ సోర్స్ అనే దానికి ఈ కాపీరైట్స్ గుర్తింపులు ఉండవు. దీన్నే మనం పబ్లిక్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అని కూడా అంటాం. పబ్లిక్ డొమైన్ సాఫ్ట్‌వేర్. ఇందులో ఉన్న కోడ్‌ని ఎవ్వరైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు మీకు. దీన్నే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లేదా పబ్లిక్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అంటారు. అదే క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అంటే ఖచ్చితంగా ఓనర్ అనేవాడు ఉంటాడు. కాపీరైట్స్ రిజర్వ్డ్ అనే మాట ఉంటుంది. దీని మీద సర్వ హక్కులు ఆ సాఫ్ట్‌వేర్ మీద సర్వ హక్కులు వాళ్ళకే చెందుతాయి. సో, దీన్ని ప్రైవేట్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అంటారు. వాళ్ళకి మాత్రమే చెందిందిది. ప్రైవేట్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అని పిలుస్తూ ఉంటారు. సో, పబ్లిక్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అదేవిధంగా ప్రైవేట్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అని అంటూ ఉంటాం. ఇక నెక్స్ట్‌ది హారిజాంటల్ సాఫ్ట్‌వేర్.
సాఫ్ట్‌వేర్ విచ్ ఈస్ వైడ్‌లీ యూజ్డ్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కువ మంది జనాలచే వాడబడిన సాఫ్ట్‌వేర్‌ని హారిజాంటల్ సాఫ్ట్‌వేర్ అంటారు. వైడ్‌లీ యూజ్డ్. చూడండి, పవర్ పాయింట్‌ని ప్రపంచంలో చాలామంది వాడుతున్నారుగా, అది హారిజాంటల్ సాఫ్ట్‌వేర్. వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌ని చాలామంది వాడుతున్నారుగా, అది హారిజాంటల్ సాఫ్ట్‌వేర్. సో, ఇలా ప్రపంచంలో ఎక్కువ శాతం మంది జనాలచే వాడబడే సాఫ్ట్‌వేర్‌ని ఏమని పిలవాలి అంటే, హారిజాంటల్ సాఫ్ట్‌వేర్ అనాలి. అదే ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌ని, లిమిటెడ్‌గా వాడే సాఫ్ట్‌వేర్‌ని వర్టికల్ సాఫ్ట్‌వేర్ అని పిలుస్తూ ఉంటారు. లిమిటెడ్‌గా వాడే సాఫ్ట్‌వేర్ అంటే, ఉదాహరణకు నేను ఒక చిన్న హోటల్‌ని రన్ చేస్తున్నాను. మరి ఆ హోటల్‌లో బిల్లింగ్ కోసమని నేను ఒక చిన్న సాఫ్ట్‌వేర్‌ని తయారు చేపించుకున్నాను. ఆ సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో ఎక్కువ మందికి వాడబడేదానికి ఉపయోగపడుతదంటే వాడదు. నువ్వు నీ హోటల్ కోసం తయారు చేసుకున్న సాఫ్ట్‌వేర్ ప్రపంచం మొత్తానికి ఎందుకు ఉపయోగపడుతుంది? అలా మన పర్సనల్‌గా తయారు చేసుకున్న సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా దేని కిందకొస్తాయంటే వర్టికల్ సాఫ్ట్‌వేర్స్. ఉదాహరణకు ఒక కంపెనీ, సాఫ్ట్‌వేర్ కంపెనీయే తన ఎంప్లాయీస్ అటెండెన్స్ కోసం ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేపించుకుంది. అది కేవలం వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. ఉచితంగా ఇచ్చినా నీకు పనికిరాదు. సో, అలాంటి వాటిలన్నిటిని కూడా నేనేమని పిలవాలి అంటే వర్టికల్ సాఫ్ట్‌వేర్స్ అని పిలవాల్సొస్తుంది. ఓకేనాన్న? ఇది సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించిన డేటా అమ్మ. క్లియర్‌గా ఇచ్చేసున్నాను. ఒకటికి 2 సార్లు వినాలి నాన్న. వినాల. ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ ఫస్ట్ సారికే రాదమ్మ. అందులోనూ ఆన్‌లైన్‌లో చెప్పినప్పుడు కొంచెం ఒకటికి 2 సార్లు మీరు వినాల్సొస్తది. ఎందుకంటే, మేము అక్కడ మీ ముందరుండి డైరెక్ట్‌గా చెప్పేదానికి, దీనికి అనేది మీకు కొంత తేడా అనేది కనపడుతుంది. ఎందుకంటే, ఇక్కడ మీరు మైండ్ అనేది అటు ఇటుగా డైవర్ట్ చేసుకోకుండా ఫోకస్ చేయగలిగితేనే నీట్‌గా దీన్ని వినగలరు, అర్థం చేసుకోగలరు. ఓకే నాన్న? థాంక్ యూ అమ్మ.